ఒక ఆడబిడ్డ తన తల్లి బంగారం కోసం ఎంత ఆవేదన పడుతుందో ఫస్ట్ ఈ వీడియో చూడండి. కువైట్ ప్రభుత్వం వారికి నమస్కారాలండి. మరి మా అమ్మగారు కాలిపల్లి అవ్వకుమారి గారండి కువైట్ దేశంలో పనిచేస్తూ చనిపోయారండి. మరి మా అమ్మగారిని క్షేమంగా మా అమ్మగారి బాడీని మాకు అప్పగించారు, ఆఖరి చూపు మాకు అందించారండి. అందుబట్టి మీకు ఎంతో వందనాలండి. మరి మాకు మా బాధ ఏమి కాదండి, మా అమ్మగారు అయితే ఎలాగా లేరు, కానీ మా అమ్మగారి బంగారం అన్న మాకు ఆధారంగా ఉంటుంది, జ్ఞాపకంగా ఉంటుందని అడుగుతున్నామండి. ఈ పాప వాళ్ళమ్మ రీసెంట్గా కువైట్లో క్రిస్మస్ ఆ రోజు తన కువైట్ వాళ్ళు ఎడారిలోకి తీసుకుపోతే కైమా అనే మామూలుగా కొట్టేస్తారు. కైమా అనేది ఆ కైమాలో పనుకోవడంలో అది బొగ్గు పెట్టుకుందో హీటర్ పెట్టుకుందో తెలియదు, ఆయనకు శ్వాస ఆడకైతే చనిపోయింది. సో వాళ్ళ అమ్మగారు డెడ్ బాడీని, వాళ్ళ అమ్మగారు బంగారాన్ని ఇక్కడ ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అంటే జైలకర్ మురళి అనే ఒక వ్యక్తి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎంత సేఫ్గా ఆ డెడ్ బాడీని వాళ్ళ కుటుంబానికి అయితే చేర్చినారు. ఆ తల్లి కూడా అదే ఆ ఆడబిడ్డ కూడా ఆయనకి ఎంతో సంతోషంగా ఆయనకు ధన్యవాదాలు కూడా తెలిపింది. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ అమ్మగారు డెడ్ బాడీ పోయిందే కానీ వాళ్ళ అమ్మగారు బంగారం అయితే పోలా. ఆ పాప మళ్ళీ ఒక వీడియో చేసి మా అమ్మగారు డెడ్ బాడీ వచ్చింది కానీ మా అమ్మగారు బంగారం అయితే రాలేదు, మా అమ్మగారు గుర్తు కోసంగా ఆ బంగారాన్ని మేము ఎగబెట్టుకుంటాం, దయచేసి ఆ బంగారాన్ని ఇచ్చంపేయండి అనేసి ఎంతో రిక్వెస్ట్గా అయితే ఆ వీడియో అయితే చేసిందనమాట. ఇది కొంతమంది కువైట్లో అందరికీ తెలిసింది. వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టినారు, అసలుకి డెడ్ బాడీ పోయి ఒక నెల అవుతా అంటే ఇంకా బంగారం ఎందుకు చేరలేదు అనేసి. ఆ జైల్కర్ మురళి అనే ఒక వ్యక్తికి ఫోన్ చేయొచ్చు, అతను ఏమంటాడు మీరేమనండి. హలో నమస్తేనా. నమస్తే బ్రదర్. చెప్పండి బ్రదర్. బాగున్నారన్నా? చెప్పండి. ఎప్పుడు వస్తున్నారన్నా కువైట్‌కి? 20 అనుకున్నాను కానీ రేపు స్వామి దర్శనం ఉంది, చూసుకొని మళ్ళీ ఒక రోజు అటు ఇటు వస్తా అన్నా. అదే అన్న, కువైట్ లో ఇంత జరుగుతుంది కదా, ఎప్పుడు వస్తున్నారు ఏమి కనుక్కుందాం. అన్ని జరుగుతా ఉంటాయి, పిచ్చి నా కొడుకులు కాబట్టి మాట్లాడుతున్నారు. కాదన్నా, ఇప్పుడు కోర్టులో ఉన్నాయంటున్నారు, కొంతమంది ఇస్తారు అని చెప్పి వీడియోలు పెడుతున్నారు. అన్నిటితో నాకేమవసరం, నేనేమన్నా పట్టించుకోవాలన్నా? అటు పట్టించుకోమంటావా చెప్పు. పట్టించుకునేది కాదన్నా, వీడియో ఇస్తారు అని చెప్పి వీడియోలు పెడుతున్నారు కదా. కులాలకు మతాలకు మాట్లాడుతున్నారు. పిచ్చి లోపలేపి లేకపోతే నా పేరు రాయల మురళియే కాదు. థ్యాంక్ యూ నా, నమస్తేనా, బాయ్ నా. సో ఆయనకి జైలకర్ మురళి గారికి నా ఒక చిన్న విన్నపం, మీ ఒక అభిమానిగా అయితే నేనైతే చెప్తున్నా, ఒకవేళ మీ దగ్గర ఆ బంగారం ఉంటే దయచేసి ఆడబిడ్డకి ఇచ్చా అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మేము విత్ ప్రూఫ్స్తో సహా మాట్లాడుతామండి. మాకేం పని బాట లేక కాదు మీ మీద వీడియోలు చేయడం, మిమ్మల్ని బ్యాడ్ చేయడం. మీరు ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేసినాను కూడా మాకు తెలుసు. తర్వాత మీ ఇష్టం, ఏదో అన్నారు కదా గుట్లెప్పు తెచ్చాను జైల్లోకి వచ్చి పెడతాను సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్.